వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బి మధు. ఏం చేస్తుండ్రు సార్? వ్యవసాయం చేస్తారు. గ్రామం మండలం? మునగాల మండలం, రేపాల గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వానికంటే పర్వాలేదు. ఏందయ్యా అంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఆయన గుట్లకి చెట్లకి రైతు బంధు అనేది వేసిండు. ఏంది రైతుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇతను అటన్నిటిని డివైడ్ చేసి స్వచ్ఛమైన రైతుకి న్యాయం చేస్తుండు. కాకపోతే ఏంటంటే ఈయన కూడా అందరికీ న్యాయం చేయలేకపోతుండు. ఎవరికైతే మాఫీలు వర్తించినాయో కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా వాళ్ళకే మాఫీ అయినాయి. నిజమైన వాళ్ళకి కొంతమందికి మాఫీ కాలే. అది కొంత లోటే. టోటల్గా అయితే గత ప్రభుత్వం కంటే ఇప్పటివరకు అయితే బెటరే. కానీ ఈ పథకాలు ఒకటి మటుకు చెడపేరు తెస్తున్నాయి. ఏది బస్సు ఫ్రీ గత ప్రభుత్వం కంటే బెటరే. పరిపాలనా విధానం కూడా అంతా మంచిగానే జరుగుతుంది. నేనైతే ప్రభుత్వాలని విమర్శించట్లే, వాళ్ళ పాలన పద్ధతుల్ని బట్టి చెప్తున్నాను అంతే. వాళ్ళు చేసే పాలన ఎట్లుందనేది గత ప్రభుత్వం కంటే కొంచెం పర్వాలేదు. కానీ కొన్ని ఈ ఉచిత పథకాలు ఇస్తారు కదా, ఈ మటుకు వాళ్ళ ప్రభుత్వాన్ని కూలదోసేయడానికి మూల కారణం అవుతాయి. గత ప్రభుత్వానికి కూడా అదే జరిగింది. గత ప్రభుత్వానికి కూడా ఈ ఉచిత పథకాలు ఇచ్చే కొంతమందికి వర్తించి కొంతమందికి వర్తించక 10 మందిని ఒక్కలకి ఇస్తే ఆ 10 మంది వ్యతిరేకత గత ప్రభుత్వానికి జరిగింది. ఇప్పుడు కూడా ఈయన పాలనలో కూడా ఈ ఉచిత పథకాలు అనేవి పెడుతుంది. కాబట్టి ఇప్పుడు బస్సు ఉందండి, సపోజ్ బస్సు మహిళలకి ఫ్రీ అని పెట్టిండు. ఏం జరుగుతుందంటే అక్కడ ఉద్యోగస్తులకి న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, బస్ ఫ్రీగా పోతురు వస్తారు. మరి మాలాంటి కూలి పని చేసుకొని వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి మేము ప్రతిరోజు అయితే బస్సులో తిరగం కదా. వాళ్ళ ఉద్యోగస్తులకే వ్యాపారస్తులకే ఇది వర్తిస్తుంది. మంచిగా బెనిఫిట్ అనేది వాళ్ళకి జరుగుతుంది. ఈ పేద తీరాన్నే ఉంటారు. వాళ్ళకేం వాళ్ళు పొద్దున్న లేస్తే కూలిపోతేనే వాళ్ళకి వెళ్తుంది. ఒక రైతు కూడా వ్యవసాయం చేసుకుంటేనే ఎన్నడో ఒక రోజు బస్సు ఎక్కుతాడు, ఏదైనా పని ఉంటే వస్తాడు. ఆయనకి ఇది బెనిఫిట్ అయితే కాదు కదా. ఒక 100 రూపాయలు ఇచ్చి పోగలుగుతాడు ఒకరోజు అయితే, ప్రతిరోజు అయితే పోడు కదా. అలాంటి సిచ్యువేషన్ ఈయనకు కూడా వస్తుంది. కాబట్టి ఇట్లా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వాలు అనేవి ముందు ఏమి పేదలకైతే న్యాయం చేయలేరు. పెరిగే జనాభాకి వీళ్ళు తెచ్చే అప్పులకి ఈ జనాలకైతే ఆ అప్పులు కూడా సరిపోవు. వీళ్ళు ఉద్యోగస్తులు అంటారు. ఉద్యోగస్తుల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతులు ప్లస్ అవుట్సోర్సింగ్ పద్ధతులు ఉన్నాయి. అలా కష్టపడి పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు ఏళ్ళ తరబడి. వాళ్ళకి ఏం న్యాయం జరగట్లేదు. కొంతమందికి కేసీఆర్ ఏం చేసిండంటే అప్పుడు ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి మళ్ళీ పదవులు ఇచ్చి వాళ్ళకే జీతాలు ఇచ్చి వాళ్ళకే బెనిఫిట్ చేసిండు. అది ఆయనకి మైనస్ అయింది. ఇప్పుడు కూడా ఈయన ఏం చేస్తుండంటే ఈ ఇళ్ళ ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళని కష్టపడే 10 ఏళ్ళ పడి పనిచేసే వాళ్ళని గురించి ఆలోచించట్లే. వాళ్ళని కూడా తీసేసి కొత్తగా ఏదో రిక్రూట్మెంట్ చేసినట్టు చేద్దామని చేస్తుండు. కానీ ఆ పాలన అయితే ఆయనకే ఇబ్బంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.